ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఈ విధంగా మీతో కలిసి ఆరాధించటానికి ఆ ప్రభునేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవిస్తున్న సమయంలో ఆ కాలాన అనేక మంది ఆయన యొక్క కార్యాలను చూసి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను చూసి ఆయన ఎమ్మటి గుంపులు గుంపులుగా పరిగెత్తేవారట. ఆ పరిగెత్తే సమయాల్లో ఆ గుంపుల్లో నుండి ఒక అతను వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఒక విషయం గురించి మాట్లాడుతా ఉన్నాడు. చూద్దామా ఆ విషయం ఏంటో? మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఆ 9వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక మాట సెలవిస్తా ఉంది. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. గమనించండి, ఏమంటా ఉన్నాడు? బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి మీ యొద్దకు తీసుకొని వచ్చాను. ఎందుకంటా అన్నాడయ్యా ఈ మాట అంటే, మీరు అనేక కార్యాలు చేస్తా ఉన్నారు, అనేకుల్ని స్వస్థపరుస్తా ఉన్నారు, అనేకుల్ని బాగు చేస్తా ఉన్నారు, అనేకులకు చెవులు ఇస్తా ఉన్నారు, అనేకులకి కనులు లేకపోతే గుడ్డోళ్ళకి కనులు ఇస్తా ఉన్నారు, కుంటివారు నడుస్తా ఉన్నారు, రోగులు స్వస్థపరుస్తా ఉన్నారు. సంతోషమే. అయితే నా కుమారునికి మూగదయ్యం పట్టింది, అతన్ని నేను యొద్దకు తీసుకొని వచ్చాను అని మాట్లాడుతా ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారుని గురించి చెప్తా ఉన్నాడు. తీసుకొని వచ్చితిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడదోయును. అప్పుడు వాడు నులుగు కార్చుకుంటూ, ఏంటట? నురుగు గారుస్తూ ఎక్కడైతే పట్టుకున్నదో అక్కడనే వాడిని పడేస్తా ఉంటది. ఎక్కడైతే వాని యుద్ధకు వచ్చిందో అక్కడనే పడేస్తా ఉంటది. అతను నురుజు కక్కుకుంటూ ఏం చేస్తానంట చూడండి, అక్కడ అతను నురుజు కార్చుకుంటూ నురుగు కక్కుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లుచూ ఉండను. ఏంటట? నురుగు కక్కుతో మూర్చిల్లుతా ఉన్నాడట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం ఎంత స్పష్టంగా అతనంటా ఉన్నాడు, అయ్యా వాడు ఎప్పుడైతే అతన్ని పట్టుకొని ఉన్నదో అక్కడే వదిలేస్తా ఉన్నది, అతను నురుజు కక్కుతా ఉన్నాడు, అతను ఆ నురుజు కక్కుతూ మూర్ఛ వస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతా ఉన్నాడు అని చెప్పేసి ఆ కింది భాగాల్లో చూసినప్పుడు అతను అగ్నిలో పడేస్తా ఉన్నదని చెప్పేసి, నీళ్ళలో పడేస్తా ఉందని చెప్పేసి, నా కొడుకు యొక్క పరిస్థితి చాలా విషమయంగా ఉందయ్యా, నా కుమారుణ్ణి బాగు చేయమని ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని విన్నవించుకుంటా ఉన్నాడు. చూడండి, అక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇంకొక మాట అంటా ఉన్నాడు. చూడండి, వారాయనొద్దకు వారిని తీసుకొని వచ్చి దయ్యమును ఆయనను చూడగానే వారిని విలవిలలాడించెను. ఏందట? వారు ఆయన యొద్దకు ఆయన్ని తీసుకొని రాగానే ఆ దయ్యము వారిని విలవిలలాడిస్తా ఉన్నదట. ఏం చేస్తా ఉంది? విలవిలలాడిస్తా ఉంది. ఇంకెక్కువ చేస్తా ఉన్నది, చనిపోయేటట్లుగా చేస్తా ఉందట. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రితో ఏం మాట్లాడుతా ఉన్నాడు, ఆ తండ్రి యేసు ప్రభుతో ఏం మాట్లాడుతా ఉన్నాడో ఆ సంభాషణ ఒకసారి చూద్దాం. అదే 23వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. ఆ 22 చదవండి. అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఏమంటా ఉన్నాడు? అయ్యా వారిని అది అగ్నిలో పడేస్తా ఉంది, అంటే మంటలో పడేస్తా ఉంది, నీళ్ళలో పడేస్తా ఉంది, అనేక చోట పడేస్తా ఉన్నది. ఒకవేళ నీ వల్ల ఏమన్నా అయితే మాకు సహాయము చేయి. అయితే ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు ఒకసారి చూద్దాం. ఆ కింది భాగంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అతనికి ఇది ఎప్పటి నుండి ఉందయ్యా అంటే బాల్యము నుండే ఉందట. ఆ పై భాగంలో చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ తండ్రి చెప్తా ఉన్నాడు, యేసుప్రభు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇది ఎప్పటి నుండి ఉంది, ఇతనికి ఎప్పటి నుండి సంభవించింది అంటే బాల్యము నుండే సంభవించింది అని మాట్లాడతాడు అక్కడ. అయితే అక్కడ చూడండి, దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది, ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడో. అప్పుడు దేవుడు ఆయనతో ఒక విషయాన్ని మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు అంటే, ఆ యొక్క 23వ వచనంలో చూసినప్పుడు
దేవుని ఒక వాక్యం స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు చూడండి. అందుకు యేసు ఏమన్నాడు? తండ్రి ఏమన్నాడంటే, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఎప్పుడైతే ఆ తండ్రి అడిగాడో అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు. అయితే అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అయ్యా, నీ కుమారునికి బాధ ఉంది, సంతోషమే. నీ కుమారుడు ఇలా బాధపడతా ఉన్నాడు, ఇలా వేదన పడతా ఉన్నాడు, ఇలా దుఃఖపడతా ఉన్నాడు, ఓకే. కానీ నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమవుతుంది. సమస్తము విడుదల కలుగుతుంది. సమస్తము స్వస్థత కలుగుతుంది. ఏమి నమ్మాలయా అంటే, యేసు క్రీస్తును నువ్వు నమ్మినప్పుడు, యేసు క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తును నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ కుటుంబంలో స్వస్థత కలుగుతూ ఉంటది. అనేక మంది మందిరాలకు తరాల తరాల మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ దేవుని కార్యాలను నమ్మరు. అనేక మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ దేవుని కార్యాలను నమ్మరు. అక్కడ చూడండి, ఆ యొక్క తండ్రి అంటా ఉన్నాడు, అయ్యా, నేను అనేక జుక్కుల్లో తిరిగాను, అనేక ప్రాంతాలకు వెళ్ళాను, అనేకుల దగ్గరికి నా కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాను. నేను తిరగరాని చోటంటూ లేదు. అనేక ప్రాంతాలకు వెళ్ళాను, కానీ ఎక్కడ నా కుమారుడు బాగుపడలేదు. కానీ ఇదిగో ఎప్పటి నుండి ఉందయ్యా అని యేసుప్రభు అడిగితే, బాల్యము నుండే వానికి ఇది సంభవించింది, చిన్న వయసు నుండే వానికి ఇది ఉన్నది. అందుకే నీ వల్ల ఏమన్నా అయితే ఏంటి చూడండి, చాలా మంది జనాలు, ప్రజలు అంటే మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు అనేక ప్రాంతాలతో తిరిగి 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 అలసిపోయి ఇక అయిపోయింది అని డాక్టర్లు కూడా అందరూ చేతులు ఎత్తేసినప్పుడు, ఇప్పుడు వెళ్దాం లేదు యేసు ప్రభు దగ్గరికి, ఒకవేళ ఆయన ఏమైనా బాగు చేస్తాడేమో అనుకుంటారు. అలాగే మనం ఎలా ఆలోచిస్తామో ఆనాడు కూడా ఆ యొక్క తండ్రి అలాగే అంటా ఉన్నాడు, నేను అనేక ప్రాంతాలకు తిరిగానయ్యా, అనేక జరిగినవి, కానీ నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి ఏమంటా ఉన్నాడు, నీ వల్ల ఏమన్నా అయితే ఇన్ని కార్యాలు చేస్తా ఉన్నావు, ఇంతమందిని స్వస్థపరుస్తా ఉన్నావు, ఇంతమందిని బాగు చేస్తా ఉన్నావు, అయితే ఎంతో మంది స్వస్థత పొందారని మేము వింటా ఉన్నాం, మంచిదే. ఒకవేళ నీ వలన ఏమన్నా అయితే మీరు చేయాల్సింది ఏమన్నా ఉంటే నా కుమారుణ్ణి బాగు చేయయా, నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి స్వస్థపరిచాయా, మా మీద కనికరపడి నా కుమారుని బాగు చేయమని ఆ తండ్రి అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు యేసుప్రభు అంటా ఉన్నాడు, ఏమని మాట్లాడుతా ఉన్నాడు, ఆ 23వ వచనంలో చూడండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. ఏమంటా ఉన్నాడు యేసుప్రభు? ఏమంటా ఉన్నాడు, నువ్వు బలులు అర్పించమనట్లేదు, నువ్వు ధనాన్ని తీసుకురమ్మనట్లేదు, ఇంకేమైనా తీసుకొని అర్పించమని చెప్పట్లేదు, ఇంకేదో పట్టుకొని రావడం చెప్పట్లేదు, పలానిది తీసుకొని రమ్మని చెప్పట్లేదు, పలాని నా యుద్ధకు తెమ్మని చెప్పట్లేదు, పలాని చెట్టును పట్టుకురమ్మనట్లేదు, పలాని కాయలు పట్టుకురమ్మనట్లేదు, పలాని వస్త్రాలు పట్టుకురమ్మనట్లేదు, పలాని నాకు కావాలని చెప్పట్లేదు. ఆయన ఏమంటా ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మానవులు ఈ ఒక మాటను నమ్మటానికి కూడా ఎందుకండి ఇంతగా ఆలోచిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా ధనాన్ని తీసుకురమ్మన్నాడు ఆ తండ్రిని? లేకపోతే ఏమైనా మేకలను, గొర్రెలను, పొటేళ్లను, ఇంకేదైనా బలులను తీసుకురమ్మన్నాడా? లేదే. లేకపోతే ఏమైనా వస్త్రాలు తీసుకురమ్మన్నాడా? లేదే. ఏమైనా డబ్బును తీసుకురమ్మన్నాడా? లేదు. ఏం చేయమన్నాడు? నువ్వు నమ్మాలి. నీ మనస్సు పూర్తిగా మనుష్య కుమారుడు నా కుమారుణ్ణి బాగు చేస్తాడు, యేసు ప్రభు నా కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు నా కుమార్తెను స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు నా భార్యను బాగు చేస్తాడు, యేసు ప్రభు నా భర్తను బాగు చేస్తాడు, యేసు ప్రభు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, యేసు ప్రభు నా యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు, యేసు ప్రభు నా అప్పుల బాధ నుండి విడిపిస్తాడు, యేసు ప్రభు నా సమస్యల నుండి తొలగిస్తాడని, యేసు ప్రభు నన్ను ఈ ఇబ్బందులను విడిపిస్తాడని, యేసు ప్రభు ఈ సమస్యల నుండి నన్ను లేవనెత్తుతాడని నువ్వు నమ్మాలి. దీనికేమైనా డబ్బులు పెడుతున్నామా? దీనికేమైనా అనేకమైన అర్పిస్తున్నామా? లేదే. మనస్సు పూర్తిగా ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముతావో, యేసు ప్రభు కార్యము చేస్తాడని నువ్వు నమ్ముతావో, అప్పుడు నమ్మిన క్షణాన యేసు ప్రభు ఏం చేస్తాడో ఈ అధ్యాయంలో మనం చూద్దాం. ఆ తండ్రి అంటా ఉన్నాడు, ఏమని? యేసు ప్రభు అన్నాడు, అయ్యా, నేను ఈ కార్యాన్ని చేస్తానని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు నా కుమారుని స్వస్థపరుస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూడండి,
మనము ఏదైనా ఒక హాస్పిటల్‌కు వెళ్ళినప్పుడు, అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అవి వాడతాం. స్వస్థత పొందినప్పుడు, ఆ యొక్క రోగం తగ్గినప్పుడు, అప్పుడు ఏం చేస్తామంటే, అనేకులకు మనం చెప్తా ఉంటాం. ఏమని చెప్తాం? అయ్యా పలానా వ్యక్తి అంటే పలానా డాక్టరు చెయ్యేస్తే చాలయ్యా నేను స్వస్థత పొందుతానంటాడు. కారణం ఏంటి? అతను ఆ డాక్టర్‌ని నమ్మాడు గనక. అతను నమ్మటము అతను స్వస్థత కలిగింది. మరి అనేకులు డాక్టర్లు కాదా? చాలా మంది డాక్టర్లు ఉన్నారు. చాలా మంది వైద్యులు ఉన్నారు. చాలా మంది పండితులు ఉన్నారు. మరి వాళ్ళ ద్వారా స్వస్థత, వాళ్ళ ద్వారా ఆరోగ్యపడట్లేదా? ఆళ్ళ ద్వారా రోగాలు తగ్గట్లేదా? తగ్గుతా ఉన్నాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మా తాతయ్య గారు ఉండేది. ఆయన మా యొక్క ఊళ్ళో మేము ఉంటున్న ప్రాంతాల్లో ఆయన చేసేదేంటంటే, ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గర చూయించినా, ఎక్కడికి చూయించినా కానీ, చివరికి ఆ డాక్టర్ దగ్గరికి వస్తే, అతను మాట్లాడితే చాలయ్యా అంటాడు. కారణం ఏంటి? అతను ఆ డాక్టర్‌ని నమ్మాడు. అతను చెయ్యేస్తే చాలయ్యా నేను బాగుపడిపోతాను. అతన్ని హైదరాబాద్‌లో చూపెట్టినా, ఖమ్మంలో చూపెట్టినా, ఇంకెక్కడో చూపెట్టినా, ఇంకెక్కడో విలువైన ప్రాంతాల్లో చూపెట్టినా, విలువైన హాస్పిటల్‌లో చూపెట్టినా గాని, చివరికి ఆ డాక్టర్ దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో, అతను మాట్లాడగానే, "ఏమయ్యా బాగున్నావా? ఎలా ఉంది?" పెద్ద మనిషని మాట్లాడగానే, ఆ క్షణమే అతనికి ఆరోగ్యం కుదుట పడతది. ఆ 2 రోజులలో ఆయన తేటగా అవుతాడు. మంచిగా భోజనం చేసేవాడు. మంచిగా ఉండేవాడు. "ఏంటి తాత అలా అంటే ఏం జరిగింది? అలా నువ్వు ఇన్ని రోజులు అక్కడక్కడ చూయించినా కూడా తగ్గలేదు కదా!" అంటే, "ఏమో అయ్యా! ఈ డాక్టర్ మాట్లాడితే చాలు. ఆయన నాతో మాట్లాడితే చాలు నేను బాగుపడిపోతాను." అంటే ఒక మానవ మాత్రుడు మనలాంటి మనుషుడు మనతో మాట్లాడితేనే స్వస్థత కలుగుతుందంటే, దేవాది దేవుడు ఆ ప్రభునేసు క్రీస్తు తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు, తన రూపంలో, తన స్వరూపంలో చేసుకున్న దేవుడు, అతన్ని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను బాగు చేస్తాడు. ప్రియ కుమారి, కుమారుడా, అనేక సంవత్సరాల నుండి నీ కుటుంబంలో స్వస్థత లేదేమో. అనేక సంవత్సరాల నుండి నీ కుటుంబంలో విడుదల లేదేమో. అనేక సంవత్సరాల నుండి నీ కుటుంబంలో బాధపడుతూ ఉన్నావేమో. ఇదిగో నా యొక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ ఉదయకాల సమయమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు అనుకొని ఉండొచ్చు. అనేక సార్లు నీ మాట నేను చదివాను, విన్నాను అని. నువ్వు చదువుతున్నావు కానీ ఆ మాటను నువ్వు ఆచరించట్లేదు. నువ్వు ఆయనను నమ్మట్లేదు గనక ఈరోజు దేవాది దేవుడు సూటిగా నీతో మాట్లాడుతా ఉన్నాడు. తేటగా నీకు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ తండ్రితో అంటా ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అప్పుడు ఆ తండ్రి అంటా ఉన్నాడు, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. యేసు ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, నా కుమారుణ్ణి నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముచున్నాను. అయితే ఆ నమ్మకము పోకుండా, అపనమ్మకం రాకుండా నాకు సహాయము చేయి ప్రభు అని కేకలేశాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎమ్మటే అతని కార్యాలను చూసి, అతని యొక్క గొప్ప కార్యాలను చూసి, అతని యొక్క గొప్పతనాన్ని చూసి ఎమ్మటే అయా నేనైతే నమ్ముచున్నాను. నా కుమారుణ్ణి నువ్వు బాగు చేస్తావని, నా కుమారుణ్ణి నువ్వు స్వస్థపరుస్తావని నేను నమ్ముచున్నాను. అపనమ్మకం రాకుండా నాకు సహాయము చేయని యేసు ప్రభుని అతను వేడుకుంటా ఉన్నాడు. చూద్దాం యేసు ప్రభు ఏం మాట్లాడుతా ఉన్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, అతను హృదయం తెరవబడింది. ఎమ్మటే యేసు ప్రభు మాటకు అతను జవాబిచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, గుంపులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి ఏమంటారు, అందరు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారట. ఎందుకు? ఇదిగో అతను మూగ దయ్యం పట్టిన కుమారుణ్ణి తీసుకుని ఆ వ్యక్తి వచ్చాడు. మరి ఇతను ఏం చేస్తాడో చూద్దాం. ఇతను ఎలా స్వస్థపరుస్తాడో చూద్దాం. ఇతని వల్ల అవుతుందా అసలు? ఇతని కార్యము చేస్తాడా అసలు? ఇతని వల్ల ఏం జరుగుతుందో చూద్దాం అని అనేకులు గుంపులు గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నావు అంటే, నువ్వు చర్చికి వెళుతున్నావంటే, నీ దగ్గర ప్రార్థన జరుగుతుంది, నీ ఇంట్లో ప్రార్థన పెడుతున్నారు అంటే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి పోయావంటే అనేకులు నీ యొద్దకు పరిగెత్తుకొస్తారు. ఏంటమ్మా ఆ దేవుడే దొరికాడా? ఏంటి ఆయన దగ్గరికి పోవాలా?
మనకు ఎంతో మంది దేవులు దేవతలు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలా అనేవాళ్ళు ఉంటారు. పలానా దగ్గరికి వెళ్తే బాగుపడతావు, పలానా దగ్గరికి వస్తే బాగెళ్తావు, పలానా దగ్గరికి వెళ్తే స్వస్థత పడతావు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, వీళ్ళు ప్రార్థన చేస్తారట, ఏమైతుందో చూద్దామని అనేకులు పరిగెత్తుకొని వస్తారు. అలాగే ఆ రోజుల్లో కూడా, ఆ కాలంలో కూడా అలాగే పరిగెత్తుకొని వచ్చారట. ఈ మూగ దయ్యాన్ని బట్టిన వాడిని ఇతను ఏం చేస్తాడో చూద్దామని గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని రావడం జరిగింది. జనాలు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, ఆయన చూశాడు. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తా ఉంటే ఆయన చూసి ఏమని మాట్లాడుతా ఉన్నాడు? మూగవైన చెవిటి దయ్యమా, వీనిని వదిలిపోమ్ము. ఏమంటున్నాడు? మూగదానివి, మాటలు లేని మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలివేసి వెళ్ళిపో అని యేసుప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. యేసుప్రభు మాట సెలవిచ్చాడు. ఏం జరిగిందో చూద్దాం. ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. మూగవైన చెవిటి దయ్యమా, ఇక ఎప్పుడు కూడా వానిలో నువ్వు ప్రవేశించొద్దని ఆ యొక్క అపవిత్ర ఆత్మను, ఆ దయ్యమును గద్దించి ఆ యొక్క దురాత్మను గద్దించాడట. ఎప్పుడైతే ఆ గద్దించాడో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ఆ అపవిత్ర ఆత్మను గద్దించను. అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ఏంటట? అది కేకలు వేసిందట. యేసుప్రభు ఎప్పుడైతే ఉండి మూగవైన చెవిటి దయ్యమా, ఇదిగో వారి నుండి వదిలిపో, అతనిని ఇంకా ఎప్పుడు అతనిలో నువ్వు ప్రవేశించకు, ఎప్పుడు అతనిలోనికి రాకు అని ఎప్పుడైతే గద్దించాడో ఎమ్మటి అది కేకలు వేస్తూ అతని యొద్ద నుండి పారిపోయింది. చూడండి, అక్కడ స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు యేసుప్రభు, చెప్తా ఉన్నాడు. అప్పుడు అది కేకలు వేసి వారిని విలవిలలాడించి బాగా ఇంకా వేదన గురి చేసి అతన్ని వదిలివేసిపోయిందట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడా? చూసారా, యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. ఏం జరిగిందండి? ఆ తండ్రి అక్కడ ఏమైనా బలులు అర్పించాడా? ఆ తండ్రి అక్కడ ఏమైనా ధనాన్ని పెట్టాడా? ఆ తండ్రి అక్కడ ఏమైనా అర్పించినా? అక్కడ ఏమైనా వస్త్రాలు తీసుకొచ్చాడా? ఆ తండ్రి అక్కడ ఏమైనా తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టాడా? లేదే. ఏం చేశాడు? నమ్మాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును నువ్వు నమ్మినట్లయితే నీ కుమారుడు బాగుపడతాడు. యేసుక్రీస్తును నువ్వు నమ్మినట్లయితే నీ కుమార్తె బాగుపడుతుంది. యేసుక్రీస్తును నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబము బాగుపడుతుంది. నువ్వు అనేక మనుషులను నమ్మి మోసపోయావేమో. నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ నిలువైన వారిని, నీకు తెలిసిన వైద్యులను, నీకు తెలిసిన అనేక భూత వైద్యులను, నీకు తెలిసిన అనేక ప్రాంతాల్లో బాగు చేస్తున్నారంటే వెళ్ళావేమో. వెళ్ళి నీ ధనాన్నంతా వ్యయపరుచుకొని నువ్వు మోసపోయావేమో. నేను తిరగని ప్రాంతం లేదయ్యా, అనేక ప్రాంతాలకు తీసుకెళ్లాను, అయినా నా కుమారుడు స్వస్థత పొందలేదు, అయినా నా కుమార్తె స్వస్థత పొందలేదు, అయినా నా భార్యకు స్వస్థత కలగలేదు, అయినా నా కుమారుడికి స్వస్థత కలగలేదు, అయినా నా భర్తకు స్వస్థత కలగలేదు. ఎక్కడేసిన గొంగడి అలాగే ఉంది నాయన అని చెప్తున్నావా నువ్వు? అయితే ఇదిగో నా తండ్రి అయిన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ రోజు నీతో సూటిగా తెలవిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు నమ్మినట్లయితే ఏమని నమ్మాలయ్యా అంటే, నా భార్యను దేవుడు బాగు చేస్తాడు, నా భర్తను దేవుడు బాగు చేస్తాడు, నా పిల్లల్ని దేవుడు బాగు చేస్తాడు, నా కుమార్తెను దేవుడు బాగు చేస్తాడు, నా కుమారుణ్ణి దేవుడు బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు అని యేసుక్రీస్తును నువ్వు నమ్మినట్లయితే, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తుతో నువ్వు నమ్మకం పెట్టుకున్నట్లయితే, యేసుక్రీస్తు మీద నువ్వు నమ్మకం కలిగి జీవించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు, దైవ కుమారుడు. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయనను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. నమ్మకం అనేది చాలా కీలకమైనది. నమ్మకం అనేది చాలా విలువైనది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నమ్ముతావో, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ఆనుకొని బ్రతుకుతావో, నీ కుటుంబములో స్వస్థత కలుగుతుంది. చూసారా, ఆ తండ్రి అనేక ప్రాంతాలకు తిరిగి ఉండొచ్చు,
అనేక వైద్యుల దగ్గరికి పోయి ఉండొచ్చు, అనేక ప్రాంతాలలో పరిగెత్తి ఉండొచ్చు. ఎంత వేదన పడి ఉన్నాడో, నీ వలన ఏమన్నా అయితే సహాయం చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు నమ్మితే నీ కుమారుడు బాగుపడతాడని. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. ఈ రోజుల్లో అనేక మంది యేసుప్రభుని నమ్మలేకపోతా ఉన్నారు. కారణం, నమ్మకాన్ని నిలబెట్టుకొని పోకపోతున్న కారణం ఏంటంటే, అనేక ప్రాంతాల్లో తిరిగి తిరిగి అలసిపోయిన వారు ఆయనేం చేస్తాడులే, ఆయనేం బాగు చేస్తాడులే అంటే, ఆయన ధనం తీసుకోడు, బలులు తీసుకోడు, ఇది అర్పించు అది అర్పించు అనేవాడు కాదు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మితే దేవుడు నీ కుమారుణ్ణి బాగు చేస్తాడు, నీవు నమ్మితే నీ కుమార్తెను బాగు చేస్తాడు, నీవు నమ్మితే నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయమందు ఏ స్థలములో ఉండి నువ్వు ఈ లైవ్ ని చూస్తున్నావో, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావో, నువ్వు ఏ స్థలములో ఉన్నావో, ఇదిగో సుచరిత్ర కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఇదిగో నీ కుటుంబములో ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తానంటా ఉన్నాడు. నీ భార్యను, నీ భర్తను, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నీ కుటుంబమును, నీ కుటుంబాన్ని ఆయన బాగు చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు నమ్మినట్లయితే ఈ క్షణముంది యేసుక్రీస్తు సన్నిధిలో కనులు మూసుకొని ఏకీభవించు, ప్రార్థన చేద్దాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ మాట ప్రకారం ఆ యొక్క చెవిటి మూగవైన ఆ దయ్యమును ఏ విధంగా ఎల్లగొట్టి ఆ కుమారుని బాగు చేసి ఆ తండ్రికి అప్పగించాడు. ఈ రోజు ఈ క్షణములో నువ్వు నమ్మినట్లయితే నీ కుమారుని, నీ కుమార్తెను, నీ కుటుంబమును దేవుడు బాగు చేసేవాడు. కనులు మూసుకొని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడని నువ్వు అంగీకరించినట్లయితే కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం సెలవిచ్చినట్లుగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రియులు, మా సహోదరులు ఎంతమంది అయితే నీ వాక్యం విని ఉన్నారో ఈ ఉదయకాల సమయమందు వారందరి హృదయాలు తెరవబడినట్లుగా నీ కృప దయచేయండి. అనేక సంవత్సరాల నుండి ఆ రోగాలకు నాయన స్వస్థత మీరు దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ పీడ శక్తులను బంధిస్తూ ఉన్నాము నాయన. సంపూర్ణ విడుదల దయచేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు. మా ప్రియులు, మా సహోదరులు ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు. వారి కుటుంబంలో వారు నమ్ముచున్నారు కదా, వారికి స్వస్థతను దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి నెమ్మదిని, సమాధానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమస్తము నీకు అప్పగించుకుంటూ బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, క్రీస్తు కలవరి ప్రేమ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా మీరు బలపడినట్లయితే ఈ యొక్క ఛానల్ని అనేకులకి షేర్ చేయండి. మీరును అనేకులకు పంపించడం ద్వారా మీరును సువార్త ప్రకటించిన వారు అవుతారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.